తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉండే విద్యార్థులను చూస్తున్నట్టయితే కనుక పోటీ పరీక్షలకు మీరు కష్టపడి చదవాలి. గతంలో జ్ఞాపక శక్తిని కోల్పోయారు. ఎందువల్ల అంటే చదువు కాకుండా మిగతా వ్యాపకాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం వల్ల, మొబైల్స్ చూసుకోవడం వల్ల, అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల మీరు చదువును నష్టపోయారు కాబట్టి తిరిగి మీరు అటువంటి ప్రయత్నాలు చేయకండి. ఎందువల్ల అంటే దాని ఇంపాక్ట్ మీకు ఫ్యూచర్‌లో కనబడబోతోంది. మీకు ఫలితాలు నెగెటివ్‌గానే వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు మార్పు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఇది అనుకూలమైన కాలము. మీ యొక్క వృత్తిలో మంచి గౌరవ మర్యాదలు, ప్యాకేజీ పెరగడాలు, ప్రమోషన్స్ రావడాలు, దీనితో పాటుగా మీకు ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశము గోచరిస్తోంది. వ్యాపారస్తులకు పరిశ్రమలు, ఫ్యాక్టరీలు నిర్వహించే వారు మాత్రము పొదుపుగాను, జాగ్రత్తగాను ఉండాలి. మీ కింది ఉద్యోగస్తుల వల్ల ప్రమాదాలు లేదు అంటే కనుక అగ్నికి సంబంధించిన ప్రమాదాలు లేదు అంటే కనుక ఇంకా తీవ్రమైన గొడవలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యవసాయదారులకు పండ్ల తోటలు వేసిన వారికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి సాంకేతిక విభాగంలో ఎవరైతే అంటే టెక్నికల్ విభాగంలో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగంలో చూసిన వాళ్ళకి మీకు కొత్త కొత్త అంటే అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులతో పరిచయాలు, పెద్ద పెద్ద వారితో పరిచయాలు, వారి యొక్క ఆశీస్సుల వల్ల ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. కొంతమందికి కొత్త మిత్రులు అయ్యే అవకాశం ఉంది. వారితో ఎటువంటి గోప్యతను షేర్ చేసుకోకండి. చిత్రరంగంలో ఉన్న వారికి నిర్మాతలకు, డైరెక్టర్లకు ఇది చాలా మంచి రోజు. మీరు ఏ ప్రయత్నం చేయాలన్నా ఈ రోజు చేసుకోండి, సక్సెస్ సాధిస్తారు. తర్వాత ఆరోగ్యం పట్ల చూసినట్లయితే రక్తపోటుకు సంబంధించి, రక్తానికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో ఆందోళన కలిగించే విషయాలు జరగబోతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా, కీలకమైన పనులు చేయాలన్నా ఈరోజు అస్సలు చేయకండి. కుటుంబ వాతావరణాన్ని, కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము గణపతిని పూజించండి. ఎటువంటి ఆటంకాలైనా తొలగిపోతాయి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారాలు. తదుపరి రాశి సింహరాశి. సింహరాశిలో ఉండే విద్యార్థులు కనుక చూసినట్టయితే పరిశోధన డిపార్ట్మెంట్లో చదువుకునే అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దాంట్లో చదువుకునే విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి. క్యాంపస్లో సెలెక్ట్ అవుతారు. విదేశాలు వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి, ప్రమోషన్స్ వస్తాయి. ప్యాకేజీలు పెరగడంతో పాటు ట్రాన్స్ఫర్స్ కూడా మీరు అనుకున్న ప్రదేశానికి వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు పెద్ద పెట్టుబడులు ఏవైనా ఉంటే కనుక ఈరోజు పెట్టుబడుల జోలికి వెళ్ళకండి. యంత్రాలు కొనుక్కోవడం కానీ, ఒప్పందాలు కుదుర్చుకోవడం కానీ ఈరోజు అస్సలు చేయకండి. బాగోలేదు. దారులకు, రైతులకు తోటలకు సంబంధించినటువంటి పెంపకాలు ఏదైనా చేస్తే పళ్ళు కావచ్చు, లేదా ఇంకా ఏదైనా తోటలకు సంబంధించినటువంటి ఏదైనా చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు, ఫలసాయం పెరగడము, దాంతో పాటు ఆదాయం పెరిగే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త ప్రాజెక్టులు దొరికే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్నవారు కొత్త పదవులను పొందే అవకాశం కనబడుతోంది. చిత్రరంగంలో ఉన్న వారికి నటీనటులకు మాత్రమే ఈరోజు మంచి గుర్తింపు వస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే శరీరంలో రక్తహీనత కలగడము, నీరసం రావడము, తలకు సంబంధించినటువంటివి, గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే ఆనందం పెరుగుతుంది. సంతోషకరమైన వార్తలు వింటారు, శుభకార్యాలకు వెడతారు, శుభకార్యాలు చేస్తారు. దీంతో పాటు ఆకస్మిక ధనలాభం కలుగుతుందనమాట. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో అన్ని గ్రహాలకు తప్పనిసరిగా 27 ప్రదక్షిణాలు చేసుకోండి. వారికి సంబంధించినటువంటి పూజలు కానీ, దానాలు కానీ చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతున్న వారికి మాత్రము ఇది చాలా మంచి సమయము. విదేశాలు వెడతారు. మీరు ఏదనుకుంటారో అది ఈ రోజు చేసే అవకాశం కనబడుతోంది. సక్సెస్ని సాధించుతారు కూడా. చాలా చక్కని అవకాశాలు దక్కే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. ఉద్యోగస్తులకు మంచి మంచి మార్పులకు అవకాశం ఉంటుంది. కొంతమందికి శుభవార్తలు వింటారు. మరికొంతమంది విదేశాలు వెళ్ళే అవకాశం కనబడుతోంది. మరికొంతమందికి ప్యాకేజీ పెరగడంతో పాటు ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అని అనుకున్న వాళ్ళకి ఈరోజు చక్కని అవకాశము. వెంటనే ప్రారంభించుకోండి. వ్యవసాయదారులకు విత్తనాలు, ఎరువులు వ్యాపారం ఎవరైతే చేస్తూ ఉంటారో
వారికి చాలా మంచి ఆదాయం వస్తుంది. ఇంకా వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక ఆహ్, నీటికి సంబంధించినటువంటి కొరత వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఎటువంటి పంటలు వేయాలన్నా వేసే ప్రయత్నం చేయకండి. నీటికి సంబంధించినటువంటి కొరత తీరే మార్గాలేవైనా ఉంటే కనుక ఈరోజు అన్వేషించండి. ఐటీ రంగంలో ఉన్న వారికి డేటా అనలిటిక్సు, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, ఎంఎల్ ఫీల్డ్‌లో ఉన్నవారికి మాత్రము మంచి మంచి అవకాశాలు వచ్చే దిశ కనపడుతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అనూహ్యమైన మద్దతు పెరుగుతుంది. చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి కొత్త సినిమాలకు అవకాశాలు వస్తాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే నిద్రకు సంబంధించినటువంటివి, నరాలకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆహారం పట్ల గానీ, లేదా అంటే ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం కానీ చేసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఈరోజు మీకు పుష్కలంగా అందుతాయి. మీకు చెప్పదగిన పరిహారము కాలభైరవాష్టకాన్ని 8 సార్లు తప్పనిసరిగా పఠించండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.